నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి నీ దగ్గర టైం లేదనడం ఎలాంటిదో తెలుసా? డ్రైవింగ్లో బిజీగా ఉన్నాను, సో పెట్రోల్ పోయించుకోవడానికి టైం లేదనడం లాంటిదని. ఎప్పటికైనా అది నిన్ను ముంచేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు ద మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ బై రాబిన్ శర్మ. తెలుగులో డాక్టర్ శ్రీ మృణాలిని గారు ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం అనే పేరుతో అనువాదం చేయడం జరిగింది. ముందుగా వీళ్ళిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత మంచి పుస్తకాన్ని అందజేసినందుకు. పుస్తకాల నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావన్నది విషయం కాదు, పుస్తకాలు నీ నుంచి దేన్ని బయటికి వెలికి తీస్తాయన్నది ముఖ్యం. ఈ సెంటెన్స్లోని థీమ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనలో ఆల్రెడీ చాలా పవర్స్ ఉంటాయి, వాటిని లోపల నుంచి పుష్ చేయగలిగే అడిషనల్ పవర్ కావాలి. అది నీ ఫ్రెండ్స్ మాటల ద్వారా కానీ, కొన్ని యూట్యూబ్ వీడియోస్ ద్వారా కానీ, మరికొన్ని పుస్తకాల ద్వారా కానీ. మిగతా అన్నిటికన్నా పుస్తకాలు ఎక్కువ పుష్ చేయగలవు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? సే ఎస్ ఆర్ నో కమెంట్ చేయండి. అసలు ఈ బుక్ యొక్క మెయిన్ థీమ్ ఏమంటే, జూలియన్ మాంటెల్ అనే ఒక సుప్రసిద్ధ న్యాయవాది అత్యంత ధనవంతుడైనప్పటికీ తాను విలాసవంతమైన సౌకర్యాలు, ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ తన జీవితాన్ని సంతృప్తికరంగా ఎందుకు జీవించలేకపోయాడు, తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తన జీవితాన్ని ఎలా మార్చాయి, తరువాత తన ఆస్తులన్నింటినీ అమ్మేసి ఇండియాకు రావడానికి గల కారణాలు, అలాగే ఇండియాలో రామన్ యోగి కలవడము, తాను చెప్పిన 7 సూత్రాలను తాను పాటించడం వల్ల తన సంతృప్తికైన జీవితాన్ని ఎలా గడిపాడు అన్నదే ఈ బుక్ యొక్క థీమ్. సో మనల్ని కూడా మనం ఒక ప్రశ్న వేసుకుందామా? ఏమని? ఈ బిజీ లైఫ్లో పడి నిజంగా మన జీవితాన్ని సంతృప్తికరంగా జీవిస్తున్నామా, జీవితాన్ని ఆస్వాదిస్తున్నామా అని. ఈ పుస్తకం యొక్క పేరు చూసి మీరేదో సన్యాసులుగాను యోగులుగాను మారిపోతారని భ్రమపడతారేమో. అసలు కానే కాదు. ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా గడపాలి, కుటుంబంతో ఎలా ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అని చెప్పేదే ఈ పుస్తకం యొక్క మెయిన్ థీమ్. రచయిత రాబిన్ శర్మ గారు ఈ పుస్తకాన్ని చాలా చాలా అద్భుతంగా రాశారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక విషయాన్ని ఏ విధంగా చెబితే పాఠకుల మనసులకు హత్తుక్కుపోతాయో ఆ విధంగా చెప్పడం జరిగింది రాబిన్ శర్మ గారు. ఈ బుక్కులో చెప్పిన 7 సూత్రాలను పాటించడం ద్వారా, ఆచరణలో పెట్టడం ద్వారా సంతృప్తికరమైన జీవితం, సంపూర్ణమైన జీవితం జీవించగలం. ఆ 7 సూత్రాలను ఏమిటో తెలుసుకుందామా? నెంబర్ 1, నీ మనసును నియంత్రించు. నీ మనసును పోషిస్తే అది నీ ఊహలకు అతీతంగా వికసిస్తుంది. నీ ఆలోచనలో ఎలా ఉంటే నువ్వు అలా తయారవుతావు. సో నీ ఆలోచనలు ఎప్పుడు గొప్పగాను ఉన్నతంగానూ ఉండాలి. నెంబర్ 2, నీ లక్ష్యాన్ని అనుసరించు. జీవిత లక్ష్యం అంటే నిర్దిష్ట లక్ష్యంతో జీవించడమే. నీ జీవితాశయం గుర్తించడం వల్లే శాశ్వత ఆనందం సాధ్యం. స్పష్టంగా వ్యక్తిగత, వృత్తిపర, ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకొని వాటి కోసం పనిచేసే ధైర్యాన్ని సమకూర్చుకో. సో నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఒక సర్టెన్ టైం పీరియడ్లో కంప్లీట్ చేయాలి అన్న టార్గెట్ పెట్టుకుంటే నీ మీద ఒక ప్రెజర్ ఏర్పడుతుంది. ఆ ప్రెజర్లో నువ్వు ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేయగలవు. నెక్స్ట్, కైజన్ అభ్యాసనం. జీవిత నియంత్రణకు మార్గం ఆత్మ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. బాహ్య విజయం అంతర్విజయం వలనే సాధ్యం. నిరంతర మానసిక, శారీరక, ఆత్మిక పోషణ ద్వారానే జ్ఞానం సాధ్యం. సో నీ జీవితంలోని చిన్న చిన్న మరియు తాత్కాలిక సుఖాల కోసం నీ జీవిత లక్ష్యాలని త్యాగం చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండడం, డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి వాటిని దూరంగా పెట్టుతూ నీ జీవిత లక్ష్యాన్నిపై ఫోకస్గా ఉండాలి. ధైర్యవంతులనే విశ్వం కనికరిస్తుంది. నీ జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలని నువ్వు సంకల్పించినప్పుడు నీ ఆత్మశక్తి నిన్ను అసాధారణ సంపద గల మాంత్రిక ప్రదేశానికి తోడ్కొని వెళుతుంది. నెక్స్ట్, నెంబర్ 4, క్రమశిక్షణతో జీవించు. ధైర్యంతో చేసే చిన్న చిన్న పనుల వల్లే క్రమశిక్షణ అలవడుతుంది. సెల్ఫ్ డిసిప్లైన్, స్వీయ క్రమశిక్షణ అనే పిండాన్ని పోషించే కొద్దీ అది పరిణితి చెందుతుంది. సో ఏదైనా ఒక పనిని నువ్వు క్రమశిక్షణతో, అంకితభావంతో చేస్తూ ఉన్నావంటే అది నీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బుక్స్ చదవాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటారు. చదవలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ మీరు ఇలా చేయండి, క్రమశిక్షణతో, డిసిప్లైన్తో రోజు
10 పేజెస్ అయినా చదవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. అలా రోజు 10 పేపర్లు చదువుతూ ఉన్నారంటే మీరు 20 డేస్లో ఒక బుక్ని కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ నెంబర్ 5, కాలాన్ని గౌరవించు. నీకున్న వస్తువులకెల్లా విలువైనది కాలం. అది పోతే తిరిగి రాదు. నీ ప్రాధాన్యతలపై దృష్టి ఉంచు, సమతూకాన్ని పాటించు, నీ జీవితాన్ని అక్లిష్టం చేసుకో. అరచేతుల్లోంచి ఇసుక రేణువు జారిపోయినట్లే కాలం మన చేతుల్లోంచి జారిపోతుంది, తిరిగి రాదు. బాల్యం నుంచి కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లకు సుభిక్షమైన సంతృప్తికరమైన జీవితం ప్రతిఫలంగా లభిస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు టైంకి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తావో ఆ మరుక్షణమే ఈ ప్రపంచం నీకు తిరిగి రెస్పెక్ట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 6, నిస్వార్థ సేవ చెయ్యి. నువ్వు చేసే సమాజ సేవే నీ జీవన ప్రమాణం. ఇతరుల జీవిత స్థాయిని పెంచగలిగితే నీ జీవితం కూడా అత్యున్నత స్థాయికి ఎదుగుతుంది. సో ఇతరులకి సేవ చేయడం అంటే ఆర్థికంగానే చేయాల్సిన అవసరం లేదు, మాట సాయం కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది అనుకో, దాన్ని షేర్ చేయడం వల్ల ఇంకా నీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7, ప్రస్తుతాన్ని అనుభవించు. మనమందరము ఏదో ఒక ప్రత్యేక కారణం కోసమే జన్మించాం. నీ గతానికి బందీ కాకు, నీ భవిష్యత్తుకు నిర్మాతవు కా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక బ్రిడ్జి మీద నిలబడి ఉన్నావు. నీ గతం అనేది ఆ బ్రిడ్జి కింద ప్రవహించే నీరు లాంటిది. అలాగే భవిష్యత్ అనేది దూరంగా భూమి ఆకాశం ఏకమయ్యే చోట కనిపించే సూర్యుడు లాంటిది. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ క్షణం. అందులో జీవించు, దాన్ని పూర్తిగా అనుభూతి చెందడం నేర్చుకో. సో నువ్వు మార్చలేని గతాన్ని తలుచుకుంటూ బాధపడతావో, లేదా ఫ్యూచర్లో వస్తాయో రావో తెలియని విషయాల గురించి ఆందోళన పడుతూ ఉంటావో, లేదా ఈ రోజుని ఈ క్షణాన్ని ఆనందంగా అనుభవిస్తావో నిర్ణయం నువ్వే తీసుకో. సో ఫైనల్గా నేను చెప్పేదేమంటే, ఇంత గొప్ప పుస్తకాన్ని మీరు కూడా చదువుతారని ఆశిస్తున్నా. అలాగే మీ జీవితాన్ని సంపూర్ణమైన జీవితంగా మార్చుకోవాలనుకుంటే అట్లీస్ట్ కొన్ని విషయాలైనా ఆచరణలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.